అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ముఖ ఆధారిత గుర్తింపు ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు పోషణ్ ట్రాకర్ యాప్ను రూపొందించింది. ఇప్పటికే లబ్దిదారుల వివరాల్ని యాప్లో అనుసంధానించిన యంత్రాంగం ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పౌష్టికాహారం అందిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక అంగన్వాడీలను మరింత బలోపేతం చేస్తోంది. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంతో పాటు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్లో లోపాలుండటంతో కొన్ని ప్రాంతాల్లో సరుకులు పక్కదారి పట్టాయి. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పౌష్టికాహారం పక్కాగా అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బాల సంజీవని యాప్ 2.0ను తెచ్చింది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ముఖహాజరు తప్పనిసరి చేసింది. ఎంతమంది అంగన్వాడీ కేంద్రాలకు వచ్చారో చరవాణి ద్వారా ఫోటోలు తీసి అంతర్జాలంలో నమోదు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించిన ముఖ ఆధారిత గుర్తింపు పోషణ్ ట్రాకర్ యాప్లోనూ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. మధ్యాహ్నం భోజనం వడ్డించే సమయంలో ఫోటోలు తీసి పోషణ్ ట్రాకర్ యాప్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలకు అధికారులు శిక్షణ ఇచ్చారు. లబ్దిదారుల ఫోటోలు, ఆధార్ వివరాలను అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు సేకరించారు. వాటిని పోషణ్ ట్రాకర్ యాప్లో అప్లోడ్ చేశారు. కేంద్ర ఆదేశాలతో ఈ నెల 1 నుంచే యాప్ పూర్తి స్థాయిలో అమల్లోకొచ్చింది. ముఖ గుర్తింపుతో లబ్దిదారులకు సరుకులు, ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు మనం ముఖ ఆధారిత అది ఫస్ట్ ఫేస్ క్యాప్చర్ పోషన్ ట్రాకర్లో చేస్తారు. దాని తర్వాత ఆధార్కి అనుసంధానం చేస్తాము. దానివల్ల మనకు ఆటోమేటిక్గా వాళ్ళ డీటెయిల్స్ అన్ని యాప్లోకి వచ్చేస్తాయి. ఒకవేళ ఒక్కోసారి ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఫేస్ మార్పులు జరగటం వలన అది తీసుకోకపోవచ్చు. ఒక్కోసారి ఆ ప్రాబ్లమ్స్ వల్లనే మనకు పెండింగ్ ఉండిపోయినాయి. సో అవి కూడా కరెక్షన్ చేసుకుంటూ 100% దీన్ని చేయడానికి కృషి చేస్తున్నాము. ఎఫ్ఆర్ఎస్ ద్వారా మాత్రమే టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అన్ని చోట్ల ఖచ్చితంగా అందరికీ అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా టీహెచ్ఆర్ అనేది అందుతుంది. తర్వాత మనకి దీంట్లో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో దాన్ని బట్టి మాత్రమే మనకి బడ్జెట్ అలొకేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారు కూడా వాళ్ళకు ఎక్కడన్నా ఊళ్ళకి వెళ్ళున్నా మిస్ అయినా కూడా వాళ్ళే వచ్చి స్వయంగా నేను ఇంకా చేసుకోలేదు నన్ను చేయండి అనే దీనిలోకి వచ్చేటట్లుగా అందరిలో అవగాహన కల్పించి దీన్ని ఖచ్చితంగా అమలు పరుస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో 55,746 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా దాదాపు 5.47 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. మొత్తం 31.78 లక్షల మందికి పౌష్టికాహారం అందించేందుకు ముఖ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. 26 జిల్లాల పరిధిలోని 257 ఐసీడీఎస్ ప్రాజెక్టుల తరపున ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ముఖ గుర్తింపుతో గుడ్లు, బాలామృతం అందిస్తున్నామని, ఖచ్చితత్వంతో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామని అంగన్వాడీ సిబ్బంది చెబుతున్నారు. 7 to 3 చిల్డ్రన్స్ కానీ ఆధార్ తోటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వీళ్ళకి సరుకులన్నీ వస్తాయి. వీటికి సంబంధించి గర్భవతులకైతే 3 కేజీల బియ్యము, కేజీ కందిపప్పు, హాఫ్ కేజీ ఆయిల్, మిల్క్, తర్వాత ఎగ్స్ ఇవి వస్తాయి. దీనికి పోషణ ట్రాకర్ లో కూడా ఫేస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫేస్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి. అప్పుడు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఎఫ్ఆర్ఎస్ ద్వారా అవుతుందండి. అక్రమంగా సరుకులు డిస్ట్రిబ్యూషన్ అవ్వకుండా ఉంటాయి, లబ్ధిదారుకే చెందుతాయి. ఇది ఒక ముఖ్య ఉద్దేశం. పోషణ్ ట్రాకర్ యాప్లో అప్లోడ్ చేసిన వివరాల ప్రకారమే బడ్జెట్ విడుదలవుతుంది. యాప్లో ఇంకా వివరాలు నమోదు చేసుకుని వారు అంగన్వాడీలకు వచ్చి రిజిస్టర్ కావాలని అధికారులు చెబుతున్నారు.